ఓలా ఊబర్ టాక్సీ నడిపేటోళ్ళది ఎట్లా ఉంది, ఏంది, అసలు రేట్లు వర్కౌట్ అవుతున్నాయి అయితే ఒకసారి దాని గురించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న ఇక్కడ ఒక అతను ఆయన మాటలోనే కనుక్కొని చూద్దాం. అన్న నమస్తే. మీరు టాక్సీ ఓలా ఊబర్ నడుపుతాను. ఓకే, ఎట్లా ఉందన్న ఓలా ఊబర్ ర్యాపిడో ఇది ఎట్లా అన్న? ఇప్పుడు ఓలా ఊబర్ ఎట్లా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్న. ఊబర్, ఓలా, ర్యాపిడో 3 సంస్థలు బిల్లు అమౌంట్ ఏమి ఇస్తలేదు. అమౌంట్ చాలా తక్కువ ఇస్తూ. గత 5 సంవత్సరాల కింద అమౌంట్ మంచిగా వచ్చేది, మాకు గిట్టుబాటు మంచిగా అయ్యేది. ఓకే, ఇప్పుడు అమౌంట్ తక్కువ ఇస్తుంది, గిట్టుబాటు తక్కువ అవుతుంది. వచ్చుడు రాబడి మాకు తక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, బిల్లు ఇవ్వట్లేడు. ట్రాఫిక్ లో ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ బట్టి కూడా అమౌంట్ ఏం లేదు. అంతకుముందు ట్రాఫిక్ వాడు దానిసేపు ఎక్కువ పెరిగిపోతే అమౌంట్ పెంచేది. అట్లా మాకు డీజిల్ తాగినంత మాత్రం మాకు అమౌంట్ ఎక్కువ వచ్చేది. సో ఇప్పుడు అమౌంట్ రావట్లేదు. చాలా మమ్మల్ని ఇబ్బందికరంగా ఉంది ఈ కంపెనీ, ఈ ప్రైవేట్ కంపెనీలో ఊబర్, ఓలా, ర్యాపిడో కానీ 3 కానీ చాలా ఇబ్బంది ఉంది. మా డ్రైవర్ సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ఈఎంఐలు అంతా ఎట్లా అన్న? ఈఎంఐలు అంటే ఈఎంఐల వరకు కట్ట పెట్టి వచ్చేస్తున్నాం అన్న. అసలు మేము కుటుంబాన్ని పోషించడం కూడా కష్టం అవుతుంది. ఈఎంఐలు కూడా ఎట్లా అంటే ఓ నెల అప్పు తెచ్చి కట్టవలసి వస్తుంది. ఓ నెల పోయిన నెల మా భార్య కమల బుట్టాలు కుదబెట్టి ఆడ బ్యాంక్ లో పెట్టేసి తెచ్చి ఫైనాన్స్ కట్టుకున్నా. ఫైనాన్స్ డౌన్ పేమెంట్ అమౌంట్ కూడా అప్పుడు అప్పే తెచ్చి కట్టినా. సరే ఊబర్ మంచిగా నడుస్తున్నాం, ఈఎంఐలు వెళ్ళిపోతే తర్వాత బండి అని మిగలదా అనుకున్నాం. కానీ ఇప్పుడు బండి కూడా మిగిలేదు, కష్టం అయిపోయింది అన్న. పోయిన నెల మా భార్య కమల బుట్టాలు కుదబెట్టి తెచ్చేసిన. అంత ముందు నెల మా అత్తగారు పెట్టిన ఉంగరం ఉండే, అది ఉంగరం కూడా కుదబెట్టి ఫైనాన్స్ కట్టేసిన. ఇప్పుడు ఈ నెల మళ్ళీ దగ్గరకు వస్తున్నాను. ఈ నెల ఏం కట్టాలో అసలు ఏం అర్థం అవుతుంది. ఈ నెల స్ట్రైక్ కూడా అంతకుముందు స్ట్రైక్ చేసిన. స్ట్రైక్ చేస్తే ఏం లేదు, అమౌంట్ ఏం లేదన్న. అమౌంట్ లేదు. స్ట్రైక్ చేసిన కంటే ఇంకింత అమౌంట్ తక్కువ అయిపోయింది అన్న. ఇంకా అసలు ఏం అమౌంట్ ఏం కదా అదే అన్న. ఇప్పుడు ఏమో అర్థమవుతుంది. కంపెనీ ఇంకా స్ట్రైక్ చేసిన కంటే ఇంకా అమౌంట్ మొత్తం అయిపోయింది. ఊబర్ మాత్రం, ఓలా, మా డ్రైవర్ కష్టాలు మొత్తం చెప్పదగ్గని కంటే ఎక్కువ చెప్పేటట్లేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్ని గంటలకు తీస్తారు, ఏంది, రోజులు ఎంతసేపు, ఎట్లా? బండి తీసుకుంటే చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. మా అసలు కొద్దిగా పిల్లలు పెట్టిపోతాం. 6-6:30-7 గంటలకు పోతే మళ్ళీ నైట్ వచ్చేసరికి 12-1 అవుతుంది అన్న. 15 గంటలు కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకుండా అవుతుంది. అంతకుముందు మంచిగా వచ్చేది అమౌంట్. గత 5-6 సంవత్సరాల కంటే ముందు అప్పుడు అమౌంట్ వచ్చేది, మాకు కూడా అందరం మంచిగా పిల్ల పోసి ఇచ్చేది, ఇంతో అంత గిట్టుబాటు వచ్చేది. ఇప్పుడు ఆ గిట్టుబాటు అనేది లేకుండా అయిపోయింది అన్న. కానీ చాలా కష్టాలు ఉన్నాం. ఈ ఏం చేస్తట్లేదన్న. 2 అవుతుంది, 2 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. రోడ్ల మీద ఇబ్బందికరంగా కష్టపడ్డా కూడా ఆ ప్రతిఫలం లేకుండా అవుతుంది. ఎంత కష్టపడ్డా ప్రతిఫలం ఏం లేకుండా అవుతుంది. ఇన్కమ్ ఏం లేదన్న. ఇన్కమ్ అసలు ఇప్పుడు ఏంటంటే కుటుంబాన్ని పోషించడే కష్టం అవుతుంది. ఏం చేస్తాం, ఏం కథ ఏమంటారు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా అన్న? ఓకే అన్న, మీరు గుడ్ ప్లాన్, చాలా సంతోషకరంగా ఉందన్న. మీరు ఈ ప్లాన్ మంచిగా అనుకున్నా. గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా స్కీమ్ లాంటిది, మన ఇప్పుడు గవర్నమెంట్ కనుక రైతులు కనుక రైతు భరోసా ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చి కదా, రైతు బీమా ఇలాంటి స్కీములు కూడా మాకు కూడా ఈ క్యాబ్ డ్రైవర్లకు ఇలాంటి స్కీములు మాకు కూడా గవర్నమెంట్ మాకు ప్లాన్ చేస్తే చాలా మాకు జర సంతోషకరంగా ఉంటుంది. కొంచెం మమ్మల్ని ఆదుకున్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం మమ్మల్ని ఆదుకున్నట్టు, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మాకు కూడా ఈ కష్టాలని కొంచెం తగ్గుతాయి అని అనుకుంటున్నాను అన్న. మీరు అడుగుడు చాలా గుడ్ అన్న, ప్లానింగ్ మంచిగానే అడిగారు. దీన్ని గవర్నమెంట్ మనకు సంపూర్ణంగా ఓకే చేస్తే మాత్రం స్కీమ్ తెచ్చి అందరికి 6 నెలలకు స్కీము, 6 నెలలకు ఇంత అమౌంట్ ప్రతి డ్రైవర్ కు ఇంత అమౌంట్ వస్తే ఎంతో కొంత సహాయం చేస్తే మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా, మాకు కూడా కొంచెం కుటుంబాన్ని సహకరించినట్టు. ఇది మన వెంకన్న గారు చెప్తున్న వారి మాటలు. టాక్సీ నడిపే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక స్కీమ్ తెచ్చి ఈ ఫ్రీ బస్ వచ్చిన కానీ కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మొత్తం అయిపోయింది. అదే ఆ రకంగా ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చి ఆదుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వారి మాటల్లో వింటున్నాం. నమస్తే.